కొంచెం కొంచెం వాటర్ తాగాలి, హెల్త్ ని చూసుకోవాలి, సిస్టమాటిక్ ఉండాలి. దాట్స్ ద నంబర్ 1 సీక్రెట్ దట్ యూ హ్యావ్ టు నోట్, దట్ సిస్టమాటిక్. ఎస్. Another S is you should have that satisfaction. Satisfaction అంటే ఏంటి? నేను ఆడియన్స్ దగ్గరకు వచ్చి there are 100 people or for say there are participants, 64 participants, I'm glad 64 participants ఇక్కడికి వచ్చినారు. వాళ్ళ దగ్గర నుంచి నాకేం వస్తుంది, ఇది మనం ఆలోచించకూడదు. వాళ్ళకి నేను ఏం ఇవ్వగలుగుతాను, what I can give to the audience is the number 1 point that we have to consider. వాళ్ళ దగ్గర నుంచి నాకేం వస్తుంది అంటే that's not satisfaction, that's not we are looking for as the public speaker. Every public speaker thinks that నేను ఆడియన్స్ కి ఏమి ఇవ్వగలుగుతాను. సింపుల్ సాటిస్ఫాక్షన్ ఏంటి తెలుసా? మన మాటలు విని ఒక 10th ఫ్లోర్ నుంచి ఎవరైనా బాబు జంప్ చేస్తున్నాడు, నేను సూపర్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నా, నేను జంప్ చేస్తున్నా. ఓకే, నేను సూపర్ మ్యాన్ మూవీ చూసినా, అక్కడ ఆయనకి ఏం కాలేదు, నేను ఆయనకన్నది ఏం తక్కువ కాదు, నేను కూడా జంప్ చేస్తా సూపర్ మ్యాన్ లాగా. ఐదర్ ఐ విల్ బికమ్ ద సూపర్ మ్యాన్, లేకపోతే సూపర్ మ్యాన్ వచ్చి నన్ను కాపాడతాడు. ఈ పాయింట్ ఉన్నప్పుడు మనము ఒకవేళ మన మాటలతోని, ఓకే, ఆల్దో వీఆర్ నాట్ ద ఫాదర్ ఆఫ్ హిమ్, వీఆర్ నాట్ ద బ్రదర్, వీఆర్ ఓన్లీ ద స్పీకర్. మన మాట విని బాబును అలా చేయకూడదు. మనం చెప్పగలిగితే ఆ బాబు ఆ 10th ఫ్లోర్ నుంచి దిగి మళ్ళీ కిందికి వచ్చేసి థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్తే దట్ ఈస్ వాట్ వీ కాల్ ఎ సాటిస్ఫాక్షన్. ఓకే, ఆ చిన్న బాబు నుంచి పెద్ద లవ్ ఫెయిల్యూర్, 10th క్లాస్ ఫెయిల్యూర్, జాబ్ ఫెయిల్యూర్, వైఫ్ తోని దెబ్బలు తిని ఫెయిల్యూర్, ఏదో ఒకటి వాళ్ళు రాంగ్ చేస్తున్నప్పుడు మనం మన మాటలతోని వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే దట్ ఈస్ వాట్ ఈస్ సాటిస్ఫాక్షన్ వీఆర్ లుకింగ్ ఫర్. ఓకే, so number 1 is we have to be systematic. Number 2 is the satisfaction. And the next letter I want to talk about is H. We should be honest to ourselves. మనము నిజాయితీగా ఉండాలి, లాఫుల్ గా ఉండాలి. ఓకే, ఒక న్యాయవాది లాగా ఉండాలి. న్యాయవాది అంటే చాలా మందికి లాయర్ అంటే ఏముంటది, ఓకే మనకి మూవీస్ మీడియా కదా మనకంతా చూపిస్తుంది, మనీ తీసుకొని వీళ్ళు అబద్ధాలు ఆడతారు అని. కానీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ న్యాయవాది? న్యాయవాది ఈజ్ the one who is arguing the న్యాయం, who is న్యాయాన్ని వాదించేవాడు న్యాయవాది. కానీ ఇప్పుడు ఆ ప్రొఫెషన్ ఎవరు తీసుకుంటలేరు, ఎందుకంటే దాంట్లో అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. సో ఐ మై సెల్ఫ్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్ దట్ ఐ LLB చేసిన తర్వాత కూడా నేను ప్రాక్టీస్ చేస్తాను, ఎందుకంటే నాకు భయం ఉంది అబద్ధం ఆడాల్సి వస్తుందని. కానీ ఐ డోంట్ లైక్ ద లైస్. ఓకే, సో వీ షుడ్ బి ఆనెస్ట్. మనకి ఆనెస్ట్ గా ఉండాలి, లాయల్ గా ఉండకూడదు. లాయల్ కి ఆనెస్ట్ కి డిఫరెన్స్ ఎవరికి తెలుసు? చేయతండి ఒకసారి. లాయల్టీ అండ్ ఆనెస్టీ డిఫరెన్స్ ఎవరికి తెలుసు? నేను అడగాను, మీరు చేయొద్దండి చాలు. ఓకే, ఎవరు చేయత్తలే, నాకు కనిపిస్తలేరు. ఓకే, సో ఆనెస్టీ అంటే నిజంగా ఉండడము. ఓకే, యు నో దిస్. MH. ఓకే, నిహారిక. సో థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి. ఆనెస్ట్ మీన్స్ నిజంగా ఉండడము, నిజాయితీగా ఉండడము, లాఫుల్ గా ఉండడము, అబద్ధం ఆడకపోవడము. లాయల్టీ అంటే ఎగ్జాంపుల్ డాగ్ ది తీసుకుందాము. పోలీస్ డాగ్ ఉంటది, విలన్ డాగ్ కూడా ఉంటది. విలన్ డాగ్ పోలీస్ కి సహకరించదు, పోలీస్ డాగ్ విలన్ డాగ్ కి సహకరించదు. ఎవరి డాగ్ వాళ్ళకే. అంటే ఎవరికి ఎట్లా నేర్పిస్తారో అట్లా నేర్చుకుంటే అది లాయల్టీ. అది నిజమా అబద్ధమా, కరెక్టా రాంగా, లైక్ ఎ డాగ్ వీ షుడ్ నాట్ బి. We are humans, we have got that brain, so we should be honest. Being loyal to owners, yes, ఆ ఓనర్స్ తో లాయల్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఒక జాబ్కి వెళ్తున్నాము, జాబ్ లో సరే మేము ఏం చెప్తే అది చేస్తారా? చేస్తాము. ఇక్కడ నుంచి మీరు అక్కడికి ఇల్లీగల్ ఏమన్నా సామాన్ పంపిస్తారా? పంపిస్తాము. సో దిస్ ఇస్ లాయల్. వీ డోంట్ వాంట్ దట్. వీ వాంట్ టు బి ఆనెస్ట్. దట్ ఈస్ ద సెకండ్ సీక్రెట్ టు బి అ పబ్లిక్ స్పీకర్. వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఫియర్ ఆఫ్ ఎనీ వన్ అంటిల్ అన్లెస్ వీఆర్ ఆనెస్ట్. మనం ఒకవేళ లాయల్ ఉండి అబద్ధాలు ఆడితే మనం ఎవరికి ఏం అబద్ధం ఆడినామో మనకు తెలియదు. సో ఎవరికి ఏం అబద్ధం ఆడినామో మనకు తెలియకపోతే అందరిది గుర్తుపెట్టుకోవాలి, వీడికి ఏం చెప్పినాను, వాడికి ఏం చెప్పినాను. ఒకవేళ మనం ఆనెస్ట్ ఉండి నిజంగా మాట్లాడితే విల్ నాట్ హ్యావ్ దట్ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఓకే, సో థర్డ్ వన్ ఈజ్ వీ షుడ్ హ్యావ్ దట్ ఎక్సలెన్స్ ఇన్ అవర్ సెల్ఫ్స్. దట్ SHE, ఎక్సలెన్స్. మనము ఎక్సలెంట్ గా ఉండాలి. మన దాంట్లో మనమే ఎంత గ్రేటో మనకే తెలుసు. ఓకే, నేను ఇంకా కొన్ని పాయింట్స్ చెప్తా, అది ఫ్యూచర్ లో వస్తుంది. ఇక్కడ ఐ ఓన్లీ టాక్ అబౌట్ ది ఎక్సలెన్స్ హియర్. సో మన ఎక్సలెన్స్ ఏంటి మనం ఎవాల్యుయేట్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. మనం వాయిస్ రికార్డ్ చేసుకొని మన ఫ్యామిలీ వాళ్ళు మనకు చెప్తారు, ఫ్రెండ్స్ మనకు చెప్తారు. సో ఆ ఎక్సలెన్సీ పాయింట్, ఏ పాయింట్ మన దగ్గర ఉన్న వాళ్ళకి నచ్చుతుందో అదే పాయింట్ మనం బయట వాళ్ళకి కూడా చెప్పాలి. ఎగ్జాంపుల్, మనం ఫ్యామిలీలో ఉన్నప్పుడు పొద్దున లేమంటే ఎవరు లేవము, పడుకుంటాం మంచిగా. సండే వస్తే పండుకుంటాం, హాలిడే వస్తే పండుకుంటాం, ఏమన్నా ఏం లేకపోతే పడుకుంటాం. బట్ మదర్స్ దే విల్ హ్యావ్ టు వేక్ అప్ ఎవ్రీ సింగిల్ మార్నింగ్, ఓకే, and do the house chores and everything. So మనం ఎక్సలెంట్ గా ఏముంటాం, మన ఫ్యామిలీ మనల్ని దేని మీద అయినా మీరు బాయ్ యు ఆర్ ఎక్సలెంట్ ఆన్ దిస్ వర్క్, ఓకే, మీరు మ్యాథమెటిషియన్, మీకు 100% మ్యాథ్స్ వస్తుంది, మీరు ట్యూషన్స్ తీసుకోండి, ఓకే, ఆన్లైన్ క్లాసెస్ చేయండి,
share it. You be excellent in whatever you are, and you only show what you are excellent in. మీరు excellent లేకపోతే అది చూపియకండి. So third point is be excellent to be exceptional public speaker. That's number 1. Number 3, that is E. The fourth one is, how many of you think that you are intelligent? You raise your hand maybe in the part like this, like you speak, no? Or raise your hand. How many of you think you are intelligent? Radha bhai. Okay. Shiva. Okay. So out of 65, I think there are 64 intelligent people. That is why you are here. Even in the lockdown, you don't know who is the speaker. You don't know manam ikkada em nerchukuntam em teliyakunda you are here to learn something. You are an intelligent person. Congratulations. You write it down. You are intelligent. Okay? And you also want it to be innovative. సో మీరు ఇంటెలిజెంట్ ఉండి మీరు ఇన్నోవేటివ్ అంటే సేమ్ క్రియేటివ్ లాగా, లేకపోతే ఇంకొంచెం ఎక్కువ ఇన్నోవేటివ్ అంటే కొత్తగా సృష్టించడము, లేని మాటల్ని అంటే లేని ఎవరు చెప్పండి మీరు చెప్పి వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేయగలిగితే దాట్ ఈస్ ఇన్నోవేషన్ ఇన్ పబ్లిక్ స్పీకింగ్. అంటే వేరే వేరే దాంట్లో ఒకవేళ మీరు సైంటిస్ట్ ఉన్నారు, మీరు ఎవరు కనిపెట్టలేనిది మీరు కనిపెట్టినారు, మార్స్కి వెళ్ళేసి 5-star హోటల్ కట్టినారు, సో దాట్ ఈస్ ఇన్నోవేషన్ ఇన్ దాట్ ఫీల్డ్. బట్ హియర్ ఫర్ అస్ ఈస్ ద మౌత్, ద వర్డ్ ఆఫ్ మౌత్. మనం ఏం మాట్లాడుతున్నాము, ఈ వర్డ్స్ తోని మనం ఫ్లై చేస్తున్నామా, రన్ చేస్తున్నామా, స్విమ్ చేస్తున్నామా, దాట్ ఈస్ ఇంపార్టెంట్. ద వొకాబులరీ ఈజ్ ఇంపార్టెంట్. లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, వొకాబులరీ ఈజ్ ఇంపార్టెంట్. మీరు ఏం మాట్లాడుతున్నారు, ముందు వాళ్ళకి అర్థమవుతుందో అర్థం కావట్లేదా? ఓకే, సో ఐ హోప్ అట్లీస్ట్ హియర్ యాజ్ సెడ్ ఇన్ ద బిగినింగ్ 90% వాళ్ళకి మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా, ఆశిస్తున్నా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ మేబీ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్. ఓకే, సో I for intelligent and you should be innovative. So SHEI. I'll talk about knowledge now. K. మీ దగ్గర నాలెడ్జ్ ఉంది, మీరు మాట్లాడాలి. సో దిస్ ఈస్ ద 5th సీక్రెట్. మీరు మాట్లాడకపోతే కాదు. ఓకే, నేను ఇప్పుడు చూస్తా, ఇప్పుడు మొత్తం సెషన్ అయిపోయిన తర్వాత చూస్తా ఎంతమంది మాట్లాడతారో. సో మీ దగ్గర నాలెడ్జ్ ఉంది, మీరు మాట్లాడట్లేదు అంటే ఐదర్ యూ డోంట్ వాంట్ టు బి అ పబ్లిక్ స్పీకర్. పబ్లిక్ స్పీకర్ అంటే ఓన్లీ స్టేజ్ మీద వచ్చి మాట్లాడడం కాదు. టీచర్ కి మాట్లాడడానికి రావాలి, డాక్టర్ కి మాట్లాడడానికి రావాలి, ఇంజనీర్ కి రావాలి, లాయర్ కి రావాలి, స్టూడెంట్ కి రావాలి, ఎంప్లాయీ కి రావాలి, ఎంప్లాయర్ కి రావాలి. మీరు ఎవరైనా మీకు మాట్లాడడానికి వస్తే మాట్లాడాలి, కరెక్ట్ గా మాట్లాడాలి. దట్ ఈస్ వై యూఆర్ హియర్. ఓకే, ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ యూ కెనాట్ స్పీక్, దోస్ ఆర్ స్పెషల్ పీపుల్. ఎవరైతే డమ్ అండ్ డఫ్ ఉన్నారో వాళ్ళ చేతులతో మాట్లాడతారు. వాళ్ళు కూడా మాట్లాడతారు కానీ వాళ్ళ చేతులతోని, సైగలతోని ఎస్, నో, ఫాదర్, మదర్ వాళ్ళు మాట్లాడతారు. ఓకే, బట్ దే విల్ ఆల్సో టాక్, బట్ దే ఆర్ బెటర్ దాన్ అస్. ఏం సౌండ్ లేకుండా, ఏం డిస్టర్బెన్స్ లేకుండా, అంటే వాళ్ళకి వాయిస్ మాడ్యులేషన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. దే ఆల్ నో. ఓకే, దే ఆర్ స్పెషల్ పీపుల్, రెస్పెక్ట్. సో మన దగ్గర నాలెడ్జ్ ఉన్నప్పుడు, మనకి మాట్లాడడానికి మాటలు వచ్చినప్పుడు మనం కరెక్ట్ గా మాట్లాడాలి. అండ్ వీ షుడ్ హ్యావ్ దాట్ స్కిల్. ఆ స్కిల్ కావాలంటే ప్రాక్టీస్ చేయాలి. అది మనకి స్టేట్మెంట్స్ అండ్ ఫ్యాక్ట్స్ లో మనకి ఆల్రెడీ తెలుసు. కానీ సీక్రెట్ ఏంటంటే నాలెడ్జ్ నేర్చుకోవాలి. రాకపోతే నేర్చుకోవాలి, గూగుల్ చేయాలి, సీనియర్స్ ని అడగాలి, టీచర్స్ ని పట్టుకోవాలి, టీచర్స్ ని ఏమంటారు ఫోన్ చేయాలి, మెసేజ్ చేయాలి, మేడం ఐ వాంటెడ్ టు నో. మీరు చూడండి, నాలెడ్జ్ నేను ఎగ్జాంపుల్ ఇస్తా. స్కూల్లో ఉన్నప్పుడు ఎవరైతే ఇక్కడ బ్యాచెస్ ఉంటాయి కదా, క్లాస్ లీడర్, ఫస్ట్ ఇన్ క్లాస్, సెకండ్ ఇన్ క్లాస్, గ్రీన్ కలర్ బ్యాచ్, ఆరెంజ్ కలర్ బ్యాచ్, అది ఒకళ్ళకే ఇద్దరికే ఉంటుంది, మొత్తం 50 మెంబర్స్ క్లాస్ మెంబర్స్ ఉన్నప్పుడు. ఓకే, సో దిస్ సమ్హౌ దోస్ పీపుల్ ఆర్ ఇన్ గుడ్ పొజిషన్ నౌ. వాళ్ళు ఇప్పుడు ఒక పెద్ద ఇంజనీర్స్, మన 10 years 15 years లో 10th క్లాస్ లో ఉన్నప్పుడు, ఫస్ట్ ఇన్ క్లాస్ ఉన్నప్పుడు వాళ్ళు ఇప్పుడు మంచిగా పొజిషన్స్ లో ఉన్నారు. ఎందుకు? ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటారు, రాగానే టైంకి వస్తారు, అన్ని హోంవర్క్స్ కరెక్ట్ చేస్తారు. ఏమైనా డౌట్స్ ఉంటే టీచర్ దగ్గరికి వెళ్ళి టీచర్ నాకు ఇది అర్థం కాలేదని అడుగుతారు. మిగతా వాళ్ళు ఏం చేస్తారు, అట్లనే కూర్చుంటారు. సో వీ షుడ్ బి ఇంటెలిజెంట్ అండ్ టు గెయిన్ నాలెడ్జ్ వీ షుడ్ బి ఫస్ట్ ఇన్ క్లాస్. ఫస్ట్ ఇన్ క్లాస్ అంటే మార్క్స్ లో కాదు, ఫస్ట్ బెంచ్ లో కూర్చోవాలని కూడా కాదు, కాన్సన్ట్రేట్ చేయాలి, ఫోకస్ చేయాలి. వీ షుడ్ బి వన్ ఆఫ్ దెమ్. ఓకే, సో మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఇంతమందిది ఎన్ని అసైన్మెంట్స్ అయినాయి. ఎవరు చేస్తున్నారో దోస్ ఆర్ ఫస్ట్ ఇన్ క్లాస్ మెంబర్స్ ఫర్ అస్. దట్ ఈస్ వై యు ఆర్ హియర్ ఇన్ దిస్ గ్రూప్ అండ్ యూ హ్యావ్ అటెండెడ్ దిస్ సెషన్. ఓకే, లేకపోతే ఎక్కడ ఉన్నారు, వాళ్ళు అదే గ్రూప్ లో ఉన్నారు, లేకపోతే వాళ్ళు ఏముంది బై ఫ్రీయే కదా, ఏం నేర్పిస్తారు, ఏం నేర్చుకుంటామని దాంట్లోనే వాళ్ళు కూర్చున్నారు. సో దట్ ఈస్ నాట్ ద కేస్. ఓకే, ద 5 points are done. SHEIK. ఓకే, ది నెక్స్ట్ వన్, ఇంకా 5 చెప్తా, దాని తర్వాత క్లోజ్ చేద్దాం. 5 చెప్తా. ఇంకోటి, మన దగ్గర పెద్ద పని ఏముంటదంటే, మనం అనుకుంటాం ఏదైనా పబ్లిక్ స్పీకర్ వచ్చినప్పుడు అరే వీళ్ళకి భయమే కదా, ఇంతమంది ఉన్నారు, 100 people చెప్తున్నారు, 1000 people చెప్తున్నారు, 1 lakh people చెప్తున్నారు. నేనేం చెప్తా అంటే, ఇక్కడ ఎవరికి ఎక్కువ భయం ఉందో వాళ్ళు ఒకసారి చేయలేపండి, వాళ్ళతో నేను ఆన్సర్ చెప్పిస్తా. ఒకటి చేయలేపండి అంటే రేజ్ యువర్ హ్యాండ్ లైక్ దిస్.
ఫ్రమ్ ద మోర్ ఆప్షన్స్? రైజ్ హ్యాండ్. ఒక వాలంటీర్ కావాలి నాకు. మీరు ఎవరు లేకపోతే నేను మిమ్మల్ని ఎవరినైనా చూస్ చేస్తా. ఎవరిని చూస్ చేయాలి? ఓకే, అజయ్. మ్యూట్ చేయని అవసరం లేదు, అన్మ్యూట్ చేయకండి. ఓకే, సో మీరు మీ దగ్గర అంటే మీరు మీ ఇంట్లో ఉన్నారు, ఎవరు లేరు, మీ అద్దం మీద ఉన్నారు, అద్దం ముందు ఉన్నారు, మీకు భయం వేస్తుందా? మీరు ఒక్కళ్ళే ఉన్నారు, మిమ్మల్ని ఎవరు చూస్తలేరు, ఇట్లా అనండి. నో, ఎస్, నో, నో. ఓకే, మీ ముందు మొత్తం వరల్డ్ పాపులేషన్ ఉంది, 7.5 బిలియన్ పీపుల్, 750 కోట్ల మంది మీ ముందున్నారు, మిమ్మల్ని చూస్తున్నారు, ఇట్లానే చూస్తున్నారు. 750 crore పీపుల్, 750 కోట్ల మంది, 7.5 బిలియన్ పీపుల్ ఆఫ్ ద వరల్డ్ మిమ్మల్ని చూస్తున్నారు, మీరు మాట్లాడుతున్నారు, మీకు భయం వేస్తుందా? ఎస్, నో, నో. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. సో మీరు భయం వేస్తుంది అని చెప్తారని అనుకున్నా. సో ఐ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ దిస్ చూసింగ్ ద థింగ్. సో మీరు ఒకవేళ ఒక్కళ్ళు ఉన్నప్పుడు మీకు భయం వేస్తలేదు, 7.5 బిలియన్ ముందు ఉన్నప్పుడు మీకు భయం వేస్తుంది అన్నప్పుడు మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మీ క్రియేటర్ ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త బ్రహ్మ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ఎవ్రీ వన్. సో అతని ముందు మీరు ఒక్కళ్ళున్నా అతని ముందు ఉన్నట్టు మీకేం భయం లేదు. కానీ 7.5 బిలియన్ పీపుల్ ముందు వచ్చినప్పుడు అందరినీ కూడా అదే బ్రహ్మ సృష్టించింది కదా. సో అతను పెద్దనా లేకపోతే ఈ 7.5 బిలియన్ పీపుల్ ఎక్కువనా? హీ ఈస్ ద బిగ్ వన్, హీ ఈస్ ద క్రియేటర్, దీస్ ఆర్ ఆల్ ది క్రియేషన్స్. ఓకే, ఈయన ముందు మనం ఒక్కళ్ళు ఉన్నప్పుడు భయపడకపోతే ఇంతమంది ముందు మనం ఎందుకు భయపడాలి? సో ఐ టాక్ అబౌట్ ఫియర్లెస్నెస్. ఆ ఫియర్లెస్నెస్ ఉండడానికి ఫస్ట్ థింగ్ మనం ఫ్యామిలీ అనుకోవాలి, వాళ్ళని, మన ఆడియన్స్ ని మనం ఫ్యామిలీ అనుకోవాలి. సో విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఆఫ్ ద ఫియర్. ఎందుకంటే ఫ్యామిలీ వాళ్ళు మనకు తెలుసు కదా, మనం ఫ్యామిలీ వాళ్ళకి తెలుసు, మనం అసలు ఏం భయమే పడము ఫ్యామిలీ ముందు. ఫ్యామిలీ వాళ్ళకి తెలుసు మనం టైంకి లేవము, టైంకి తినము, టైంకి హోంవర్క్ చేయము, టైంకి పని చేయము, ఫ్యామిలీకి తెలుసు. ఫ్యామిలీ ఇస్ ద వన్ హూ క్రిటిసైజ్ అస్ ఎవ్రీ టైం. ఎక్కువ క్రిటిసైజ్ చేసేది ఫ్యామిలీనే. మనం పెద్ద సైంటిస్ట్ అయిపోయినాము, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ అయిపోయినాము, మన ఫ్యామిలీకి మనం అబ్బా ఈడు ప్రైమ్ మినిస్టర్ అయినా అంట అని అనుకుంటాం. ఓకే, ప్రెసిడెంట్ అయిపోయినాము, లేకపోతే వరల్డ్ ఐకాన్ అయిపోయినాం అనుకున్నాం. కానీ ఫ్యామిలీ, మన పేరెంట్స్, మన ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్ విల్ స్టిల్ సీ అస్. చిన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అట్లనే మనల్ని జడ్జ్ చేస్తారు. ఆల్దో వీ లవ్ అవర్ ఫ్యామిలీ, బట్ వీ డు నాట్ హ్యావ్ ఎనీ ఫియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. సో మనం ఆడియన్స్ ని ఫ్యామిలీ అనుకోవాలి. SHEIK తర్వాత F ఈస్ ఫియర్లెస్నెస్. To have that fearlessness, you will think the audience as family and friends. Family and friends ముందు మనం భయపడనట్టే వీళ్ళ ముందు కూడా మనం భయపడకూడదు. That is the number 6 secret. Number 7, you will have to educate people is what you will have in your mind every time you go on the for the public speaking. మీరు ఎప్పుడైనా స్టేజ్ వెళ్ళినప్పుడు, లేకపోతే ఈవెన్ ఇఫ్ యు ఆర్ అన్ ఎంప్లాయీ ఎవరైనా సరే, మీరు ఎడ్యుకేట్ చేయడానికే చూడాలి. మీకు ABCD వస్తే మీరు ABCD నేర్పించాలి, నేర్పించే వారికి రాకూడదు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు A to Z వస్తుంది, Z కూడా నేర్పియండి. ఒకే క్లాస్ లో తీసుకోకపోతే 26 క్లాసెస్ తీసుకోండి, ఓన్లీ ABCD నెక్స్ట్ క్లాసెస్. సో ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ మస్ట్. దిస్ ఈస్ ద నంబర్ 7 సీక్రెట్. మీరు ఎడ్యుకేట్ చేయలేకపోతే మీరు పబ్లిక్ స్పీకర్ కాలేరు. సో ఎవ్రీ పబ్లిక్ స్పీకర్ థింక్స్ దట్ దే హ్యావ్ టు ఎడ్యుకేట్ పీపుల్. వాళ్ళ ముందు ఎవరున్నారో, నాకేమొస్తుందో నేను వాళ్ళకి నేర్పేయడానికి వచ్చినాను, సో వాళ్ళు అట్లా నేర్చుకుంటే చాలు, నాకు అంతే చాలు. ఓకే, ఒక్కళ్ళు నేర్చుకున్నా నాకు చాలు. ఒక్కరోజు ఒకళ్ళు నేర్చుకున్నా. కానీ ఎందుకంటే డెఫినెట్లీ ఈ రోజు మనం ఒకరిని నేర్పిస్తున్నామంటే రేపు కూడా ఒకరికి నేర్పిస్తాము. బట్ నిన్న నేర్పించిన వాళ్ళు నేర్చుకొని ఇంకొకరికి నేర్పిస్తారు మినిమం. ఓకే, 10, 15, 100 వాళ్ళ పార్టీ ఎంత ఉందో అట్లా చేసుకుంటారు, కానీ ఏమంటారు మినిమం నేర్పిస్తారు. So that is to educate people. That is the number 7 secret. 8th secret is respect yourself. Do not underestimate. నాకు రాదు, నాకన్నా ముందు, నాకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను చెప్తే ఏమన్నా అవుతుందా అని అనుకోకండి. Do not underestimate yourself. వేరేలని అండర్ ఎస్టిమేట్ మనం చేయకూడదు కూడా, మనల్ని కూడా మనం అండర్ ఎస్టిమేట్ చేసుకోకూడదు. So we should have that respect towards our own selves. మనకి ఆ రెస్పెక్ట్ ఉండాలంటే మనల్ని మనం ఏం చేసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకుంటూ మనల్ని రికార్డ్ చేసుకోవాలి, ఇవాల్యుయేట్ చేసుకోవాలి, ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి. నిన్న మనం ఏమున్నామో ఈ రోజు మనం అది ఉండకూడదు, దానికన్నా ఒక స్టెప్ ఎక్కువ ఎక్కాలి, మినిమం ఒక స్టెప్ ఎక్కువాలి. 10 స్టెప్స్ కూడా వేయచ్చు, కానీ ప్రాబ్లం అవుతుంది, కాలు నొప్పేస్తుంది ఒకేసారి 10 స్టెప్పులు ఎక్కితే. ఓకే, నాట్ పాసిబుల్. సో 1 by 1 యూ హ్యావ్ టు గ్రో. రెస్పెక్ట్. మనకి ఈ రోజు మనకి మనమే 8 పాయింట్స్ ఇచ్చుకున్నాము, రేపు మనం 9 పాయింట్స్ ఇస్తాము, 10 పాయింట్స్, 11 పాయింట్స్, 12 పాయింట్స్. మన టార్గెట్
రీచ్ అయ్యే వరకు మనం ఏమంటారు ఎక్కుతూనే ఉండాలి. సో ఆ రెస్పెక్ట్ మన దగ్గర ఎప్పుడు పెరుగుతూనే ఉండాలి. రెస్పెక్ట్ షుడ్ నాట్ స్టాప్ ఫర్ అవర్ సెల్ఫ్. అట్లనే ఆడియన్స్ కోసం కూడా మనం రెస్పెక్ట్ ఆగకూడదు. ఎట్లా ఆగకూడదు అంటే, మనం ఇప్పుడు ఫస్ట్ జూమ్ లో మనం క్లాసెస్ తీసుకుంటున్నాము. రేపు మనము కరోనా వెళ్ళిపోతుంది కొన్ని రోజుల్లో, దగ్గర పడింది వెళ్ళిపోవడానికి. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అది వెళ్ళిపోయిన తర్వాత మన ఫిజికల్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఇంకొంచెం ఈ కెమెరా ఫియర్ అయితే ఇప్పుడు మన దగ్గర లేదు. అప్పుడు స్టేజ్ ఫియర్ అనేది ఇప్పుడు ఒరిజినల్ థింగ్ స్టార్ట్ అవుతుంది. ఫ్యాన్ నడుస్తూనే ఉంటుంది కానీ గాలి రాదు, చెమటలు వస్తూనే ఉంటాయి. ఓకే, కాళ్ళతో మనం చేతులతో డాన్స్ చేస్తూనే ఉంటాము. సో దాట్ విల్ హ్యాపెన్ విత్ ద ప్రాక్టీస్. సైకిల్ ఎవరైనా నేర్చుకుంటారు అనుకోండి, ఫస్ట్ కింద పడతారు, తొక్కుతారు, ఇట్లా డాన్స్ చేసుకుంటూ తొక్కుతారు, రెండు ఇట్లా పట్టుకొని నొక్కుతారు, షేక్ అవుతుంటే తొక్కుతారు. తర్వాత కొంచెం రోజుల తర్వాత ఒకటే చేతిని పట్టుకుంటారు, తర్వాత ఆ చేతులు కూడా వదిలేసి తొక్కుతారు. కొంతమంది గాల్లో కూడా ఎగిరేస్తారు సైకిల్. Okay, that comes with the practice, no worries about it. But first you have to respect yourself. Do not judge yourself. వేరోళ్ళు మిమ్మల్ని జడ్జ్ చేయరు, వేరోళ్ళు మిమ్మల్ని జడ్జ్ చేస్తారని మీరు జడ్జ్ చేసుకోకండి. That's not true, that's not fact. Okay, everybody here is your family. Number 1, family criticizes. Number 2, number 3, no family is going to come and kill you. It's okay, it's very much okay. 100 times rejection challenge. అంటే రిజెక్షన్ ఛాలెంజ్ కూడా తీసుకోవాలి మనము. ఆ రిజెక్షన్ ఛాలెంజ్ ఏంటి? 100 days మనం స్పీచ్ ఇస్తాము. 100 days మనల్ని పీపుల్ విమర్శిస్తారు, క్రిటిసైజ్ చేస్తారు. 101 day అదే పీపుల్ మనకి క్లాప్స్ కొడతారు. ఓకే, బట్ వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ అండ్ వీ హ్యావ్ టు కంటిన్యూ రన్నింగ్ లైక్ ద టైమ్ నెవర్ స్టాప్స్. బ్యాటరీ అయిపోయింది, వాచ్ ఆగిపోతుంది, టైం ఆగదు. ఓకే, సో యూ హ్యావ్ టు రెస్పెక్ట్ and you have to record and you have to take that rejection challenge. That's number 8. The 9th point out of 10 is opportunity. Remember, people say that first impression is the best impression, or the last impression, or the lost impression, like Gampa sir said in our third assignment or the second assignment. Last impression avvachu 100%. Kani that is the fact, that is the statement that everybody know. The secret is every time you go is an opportunity. Every single time మీరు ఎల్లప్పుడు ఆపర్చునిటీనే. ఎందుకంటే మీరు 99 times మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చినారు, మంచిగా ప్రెజెంటేషన్ ఇచ్చినారు, మంచిగా కాన్వర్సేషన్ ఇచ్చినారు. 100th time మీరు మంచిగా చేయకపోతే, అయ్యో పోనీ పాపం 99 times మంచిగా చేసినాడు కదా, 100th time మంచిగా చేయలేదు, సో ఇట్ ఈస్ ఓకే, 101 time మనం ఛాన్స్ ఇద్దామని పీపుల్ అనుకోరు. So every single time is an opportunity for us to prove ourselves. Okay, every single time is an opportunity. Do not lose it. YOLO అని ఒకటి ఉంటుంది, YOLO అంటే you only live once. So what I say is you only get opportunity once. This opportunity you get every time, but it should be better than the last time, or at least you have to maintain that thing. మీకు 100కి 100 marks వచ్చినాయి, so you have to maintain that 100 marks. 4th class లో మీకు 100 marks వచ్చినాయి మ్యాథ్స్ లో, 5th class లో 100 marks వచ్చినాయి, 6th లో 100 marks వచ్చినాయి. The teachers will know that this candidate is going to become the topper in the 10th class. కానీ మనకు అక్కడ 99 marks వస్తే we are gone case. మళ్ళీ మనకి ఇంటర్మీడియట్ లో ఫ్రీ సీట్ దొరకదు. సో వీ షుడ్ మెయింటైన్ ఇట్. మనకు వచ్చిందని మనం ఆల్రెడీ వచ్చిందని మనం ప్రాక్టీస్ మానకూడదు. ఆల్రెడీ అందరూ మనకి ఫ్రెండ్స్, ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఉన్నారని మనం లైట్ తీసుకోవద్దు. ఎవ్రీ టైం మనం ఆపర్చునిటీ లాగా తీసుకోవాలి. That is the secret that public speaker thinks of. Every time he comes, he gives that impression as the first opportunity. Okay, so that's point number 9. Point number 10, the last one, is zeal. They should have the zeal to work. They should be enthusiastic. They should have that passion towards the work. Passion ante meaning evariki telusu? Raise your hand. Okay, good. ప్యాషన్ అంటే మనం టైర్డ్ అయిపోతాము, మనము అలసిపోతాము, అయిన తర్వాత కూడా మనకు చేయాలనిపిస్తుంది. దట్ ఈస్ ప్యాషన్. ఓకే, ఇఫ్ ఐ యామ్ ప్యాషనెట్ అబౌట్ టీచింగ్, నా టీచింగ్ అవర్స్ 8 hours తర్వాత కూడా నాకు ఓవర్ టైం డబ్బులు ఇవ్వకపోతే నేను స్టిల్ ఐఎమ్ రెడీ టు టీచ్. ఓకే, ఇఫ్ మై ప్యాషన్ ఈజ్ టు వర్క్ అవుట్, నాకు జిమ్ చేయాలంటే చాలా ఇష్టం, రోజుకి 1 hour చేయాలి, వీక్లీ 4 times చేయాలి, నేను ప్యాషనెట్ చాలా ఎక్కువ ఉన్నా నేను 10 times చేస్తా, వీక్లీ 4 times చేయమంటే పొద్దున్న సాయంత్రం చేసి ఒక రోజు 3 times కూడా చేస్తా. So that is passion. So you should be passionate about it if you want to become a successful public speaker. That's number 10. Okay, systematic, honest, not loyal. You have to be excellent, you have to be intelligent, you have to be innovative, and you should be ready to get the knowledge from all the sources: internet, seniors, friends, family, everyone. Think everyone is the family.
think everyone is your friend. Do not think they are your fan and follower, because it is their secret. They don't want to show that they are your fan and follower. It is okay. You should think that they are your friend and family, so share everything. That's how you can be successful. Educate them, have respect towards you, and think it is opportunity every time, and you have that zeal, passion, enthusiasm, energy levels to go on. To add on, I will say these few words: learn to improve, and teach to prove. That's what I say. మీరు నేర్చుకోండి ఇంప్రూవ్ అవ్వడానికి, నో ప్రాబ్లం. ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. యూఆర్ ఇన్ ఎల్కేజీ, లెర్న్. 10th క్లాస్, లెర్న్. డిగ్రీ, లెర్న్. పిహెచ్డి, లెర్న్. యూ హ్యావ్ బికమ్ అ డాక్టర్, లాయర్, ఇంజనీర్, ద బిగ్ మ్యాన్, లెర్న్. లెర్న్ చేస్తూనే ఉండండి. మీరు ఎంత లెర్న్ చేసుకున్నా ఇద్దరు పేర్లు వస్తుంది: జై జవాన్, జై కిసాన్. ठीक है, no jai lawyer, jai doctor, there's no there. It's not there. Okay, those are the great people. So our great people laga meer kuda avandi. As Rajanna sir has taken the class on the brand making, be that brand. Okay, people should say one day that J X J Y J Z. Okay, thank you very much, and I think that's all from my side. And also remember that voice is very important. Voice is a beautiful gift. Use it wisely. Do not have ice creams and cold drinks. As I said, that is covered in the systematic way in the health form. Do not have ice creams. Have that, voice ekkadi nunchi ostadi? Evaru cheppagalaru naku? Voice ekkadi nunchi ostadi? Body lo voice ekkadi nunchi ostadi? Rachmala sir, can you tell us voice ekkadi nunchi ostadi? Vocal cord. That's correct. Okay, no problem. Vocal cord nunchi ostadi. ఆ వోకల్ కార్డ్ లో ఎయిర్ ఎక్కువ అయిపోతే ఎక్కువ సౌండ్ వస్తుంది, తక్కువ ఎయిర్ తో మాట్లాడితే తక్కువ సౌండ్ వస్తుంది. ఏం చేద్దాం, ఏమంటది, తక్కువ కూడా వస్తుంది, ఎక్కువ కూడా వస్తుంది. సో దాట్ మాడ్యులేషన్ we already have, and we already had the class from Samudrali Naveen Kumar sir. So that's the thing. Always remember, be active, be energetic, be passionate about what you're doing. Excuse me sir, the session Yes, will end. The session end అయిపోతుంది sir 1 minute లో. Okay. Okay, so once the session ends, we will take the questions, and before the session ends, I will also like to give you some tips. మీరు ఏం లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు ఇంపార్టెంట్ కాదు, నేను మీకు ముందే చెప్పినాను. కానీ ఆ లాంగ్వేజ్ లో మీరు పర్ఫెక్ట్ అవ్వడానికి యూ షుడ్ హ్యావ్ దట్ టీపీఐ టెక్నిక్. మీరు ఏం మాట్లాడుతున్నారు, థింక్ ఇట్, హియర్ ఇట్, సీ ఇట్, సే ఇట్, లవ్ ఇట్, డూ ఇట్ టుగెదర్. సరేనా? మీరు యాక్షన్స్ తో చేయండి నాతో ఇప్పుడు. థింక్ ఇట్, see it, hear it, say it, love it,